హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఈ వీడియోలో అయితే మనం ఒక ఇంట్రెస్టింగ్ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే తెలుసుకోబోతున్నాం. ఈ పోస్టులన్నీ కూడా మనకి కానిస్టేబుల్కి సంబంధించినటువంటి పోస్టులు. ఈ జాబ్స్కి మీరు అప్లై అయితే చేయాలనుకుంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేస్తే సరిపోతుంది. ఇక ఎటువంటి అడిషనల్ క్వాలిఫికేషన్స్ అవసరం అయితే లేదు. నోటిఫికేషన్లో కూడా మనకి 7,000+ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఈ వీడియోలో ఈ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నిటిని కూడా స్టెప్ బై స్టెప్ క్లియర్లీ తెలుసుకుందాం. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఒక మంచి జాబ్ కావాలి అనుకుంటే మీరు చేయాల్సిన పని వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసి నోటిఫికేషన్ డీటెయిల్స్ తెలుసుకోవడం. లేదు ఏదైనా డౌట్ వచ్చింది అనిపిస్తే మీ డౌట్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే వీలైనంత వరకు వాటిని నేను క్లారిఫై అయితే చేస్తాను. అలాగే ఇంకొక ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, ఇఫ్ ఇన్ కేస్ నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయడంతో పాటు ఈ జాబ్ నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. దానితో పాటు ఇంకొక పాయింట్, ఈ నోటిఫికేషన్ రిలేటెడ్ లింక్స్ అంటే నోటిఫికేషన్ పీడిఎఫ్కి సంబంధించి కానీ, అప్లై చేయడానికి సంబంధించి కానీ, సిలబస్కి సంబంధించి కానీ, లేదా ఏదైతే ఈ జాబ్స్ ఉన్నాయో ఈ జాబ్స్కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ ఉంటాయో వాటికి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అలాగే కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేసి ఉంచుతాను. మీరు ఆ లింక్స్ని యూటిలైజ్ చేసుకుని ఈ జాబ్స్కి ప్రిపేర్ అయితే అవ్వగలరు. ఇక్కడ మనకి చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్లో ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అయితే ఈ జాబ్ నోటిఫికేషన్లో మనకి 7,000+ కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి. ఇవన్నీ కూడా కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించినటువంటి పోస్టులు. వీటిని చూసుకున్నట్లయితే మనకి ఢిల్లీ పోలీస్ డిపార్ట్మెంట్లో రిక్రూట్ అయితే చేయబోతున్నారని చెప్పి మెన్షన్ అయితే చేశారు. చాలామందికి ఢిల్లీ పోలీస్ డిపార్ట్మెంట్ అనగానే ఓన్లీ ఢిల్లీ వాళ్ళే అప్లై చేయాలనే ఒక మిత్ అయితే ఉంటుంది మైండ్లో. బట్ ఇక్కడ ఒక పాయింట్ మీరు గుర్తుంచుకోండి, ఈ జాబ్స్కి ఆల్ ఓవర్ ఇండియన్ సిటిజన్స్ అందరూ అప్లై చేయొచ్చు. అందరికీ కూడా సేమ్ ప్రిఫరెన్స్ ఉంటుంది. మీరు తమిళనాడు నుంచి అప్లై చేసినా, ఆంధ్రప్రదేశ్ నుంచి అప్లై చేసినా, ఢిల్లీ నుంచి అప్లై చేసినా అందరికీ కూడా సేమ్ ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. జాబ్ లొకేషన్స్ ఢిల్లీలో ఉంటాయి. అలాగే ఈ రిక్రూట్మెంట్ అంతటినీ కూడా మనకి ఎస్ఎస్సి హ్యాండిల్ చేయడం అయితే జరుగుతుంది. అంటే ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కానీ లేదా సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా జరగడం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేశారు. అయితే ఇక్కడ ఈ జాబ్స్కి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ అనేది 22 సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అయింది. అంటే ఈ నెల 22వ తారీఖు నుంచి జాబ్స్కి ఆన్లైన్లో అప్లై చేయొచ్చు. ఇక లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే అప్లై చేయడానికి నెక్స్ట్ మంత్ 21 అంటే నెక్స్ట్ మంత్ ఏదైతే అక్టోబర్ ఉందో ఆ అక్టోబర్ 21వ తారీఖు వరకు ఈ జాబ్స్కి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అప్లై అయితే చేయొచ్చు. ఇక్కడ వివరాలని క్లియర్లీ చూడొచ్చు. దెన్ నెక్స్ట్ అప్లై చేసే టైమ్స్లో మిస్టేక్స్ అనేవి జరుగుతుంటాయి కదా. ఈ మిస్టేక్స్ జరిగే వాటిని రెక్టిఫై చేసుకోవడానికి కరెక్షన్ విండో అనేది మనకి అక్టోబర్ 29వ తారీఖున ఓపెన్ అవుతుంది వెబ్సైట్లో. అలాగే అక్టోబర్ 31తో కరెక్షన్ విండో క్లోజ్ అవుతుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇక ఈ జాబ్స్కి సంబంధించినటువంటి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉంటుందో ఇది మనకి 2025 డిసెంబర్ ఎండింగ్లో కానీ 2026 జనవరి స్టార్టింగ్లో కానీ జరుగుతుందని చెప్పారు. మనకి రిక్రూట్మెంట్ అయితే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కంప్లీట్ అవ్వచ్చు. అరౌండ్ ఒక 6 మంత్స్ లేదా 9 మంత్స్ లోపే రిక్రూట్మెంట్ పూర్తి అయితే అవ్వచ్చు. రెగ్యులర్ ఎస్ఎస్సి జాబ్స్ లాగా రిక్రూట్మెంట్ డిలే అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఈ నోటిఫికేషన్లు అయితే ఉంటాయి. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వివరాలని చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ స్టార్టింగ్లోనే ఒక పాయింట్ మీకు మెన్షన్ అయితే చేశాను. ఈ నోటిఫికేషన్లో 7,000+ వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి. ఎగ్జాక్ట్ నెంబర్ చూసుకుంటే మనకి 7,565 వేకెన్సీస్ అంటే 7,565 పోస్టులు ఈ నోటిఫికేషన్లో ఉండడం అయితే జరిగింది. వీటిని చూసుకున్నట్లయితే మేల్ క్యాండిడేట్స్కి అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి అని చెప్పేసి సపరేట్గా డివైడ్ అయితే చేశారు. ఈ టేబుల్ని ఒకసారి మీరే చెక్ చేయండి. నేను చెప్పినా సరే డీటెయిల్స్ మీకు కన్ఫ్యూజింగ్ ఉంటే వన్స్ మీరు వీడియోని పాస్ చేసి ఈ టేబుల్ ద్వారా మీకు ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయనేది చూడొచ్చు. ఇక్కడ వివరాలు కనబడుతున్నాయి. అయితే ఈ జాబ్కి సెలెక్ట్ అయితే ఎంత శాలరీ వస్తుందనే వివరాలను కూడా మనకి ఇనీషియల్గానే మెన్షన్ అయితే చేసేసారు. సో ఒకసారి ఆ వివరాలను చూసుకున్నట్లయితే ఈ పోస్టులు ఏవైతే ఉన్నాయో అంటే ఇప్పుడు ఈ నోటిఫికేషన్లో మనం డిస్కస్ చేసినటువంటి కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఇవి సెంట్రల్ గవర్నమెంట్లో గ్రూప్ సి కేటగిరీలోకి రావడంతో పాటు ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 3 ప్రకారం శాలరీ ఇస్తుందని మెన్షన్ అయితే చేశారు. బేసిక్ పే అండ్ మ్యాక్సిమం పేస్ గురించి ఒక్కసారి పక్కన పెట్టి ఎంత శాలరీ వస్తుందని డిస్కస్ చేస్తే అరౌండ్ మనకి 45,000 50,000 బిట్వీన్ శాలరీస్ అనేవి ఉంటాయి. రఫ్గా చెప్పుకోవాలంటే ఒక 45,000 50,000 మధ్యలో శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది ఈ జాబ్స్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి. ఎందుకంటే మనకి అలవెన్సెస్ అనేవి వేరే ప్లేస్లో ఉంటాం కాబట్టి హౌస్ రెంట్ అలవెన్సెస్ ఎక్కువ, కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది ఢిల్లీలో ఎక్కువ ఉంటుంది. సో అక్కడ మనకి హౌస్ రెంట్ అలవెన్సెస్ ఎక్కువగా వస్తాయి కాబట్టి శాలరీస్ అనేవి కాస్త ఎక్కువగా ఉండడానికి ఆస్కారం అయితే ఉంది. సో ఈ డీటెయిల్స్ అయితే ఇక్కడ క్లియర్లీ చూడొచ్చు. వన్స్ మనం ఏజ్ లిమిట్స్ వివరాలని చూసుకున్నట్లయితే ఈ జాబ్కి అప్లై చేసే అభ్యర్థికి అంటే క్యాండిడేట్కి మినిమం ఏజ్ చూసుకుంటే 18 ఇయర్స్, మ్యాక్సిమం చూసుకుంటే 25 ఇయర్స్ వరకు అప్లై అయితే చేయొచ్చు అన్నారు. ఈ మ్యాక్సిమం 25 ఇయర్స్ ఏదైతే ఉందో ఇది జనరల్ కేటగిరీ అభ్యర్థులకి అప్లికేబుల్ అవుతుంది. రిజర్వేషన్ ఉన్నటువంటి కమ్యూనిటీస్ అయినటువంటి ఎస్సీ ఎస్టీ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి. ఆ ఏజ్ రిలాక్సేషన్ డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. అవి ఏంటనేది ఒకసారి చూసుకున్నట్లయితే ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎస్సీ ఎస్టీ కేటగిరీ ఉంటే
5 years ఏజ్ రిలాక్సేషన్, లేదా ఓబీసీ కేటగిరీ ఉన్నట్లయితే 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వివరాల్లో మనకి మెన్షన్ చేసినటువంటి పాయింట్ 10+2 సీనియర్ సెకండరీ పాస్డ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అంటే మనం ఇంటర్మీడియట్ అనేది పాస్ అయ్యింటి జాబ్స్కి అప్లై చేయొచ్చు. లక్కీలీ ఇంటర్మీడియట్లో ఎంపీసీ వాళ్ళు అప్లై చేయాలి, లేదా సైన్స్ బ్యాక్డ్రాప్ వాళ్ళు అప్లై చేయాలని రెస్ట్రిక్షన్స్ లేవు. ఇంటర్మీడియట్లో మీరు ఎంపీసీ చేసినా, లేదా సిఈసీ చేసినా, ఆర్ట్స్ బ్యాక్డ్రాప్ అయినా, సైన్స్ బ్యాక్డ్రాప్ అయినా ప్రాబ్లం లేదు, అప్లై అయితే చేయొచ్చు. ఇక నెక్స్ట్ మనకి మెన్షన్ చేసినటువంటి ఇంకొక పాయింట్ కూడా ఉంది. ఈ జాబ్స్కి అప్లై చేసే క్యాండిడేట్స్లో ఎవరైతే మేల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళ దగ్గర చూసుకుంటే వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అది లైట్ మోటార్ వెహికల్కి సంబంధించి అయితే మోటార్ సైకిల్ అయినా అయి ఉండొచ్చు, లేదా కార్ అయినా సరే అయి ఉండొచ్చు అని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. ఖచ్చితంగా కార్ అని కాదు, ఈ రెండింటిలో ఏదైనా సరే వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి. మీ దగ్గర లెర్నర్ లైసెన్స్ ఉంది అని మీరు అంటే అది యాక్సెప్ట్ చేయరని చెప్పి మెన్షన్ అయితే చేశారు. మీకు ఈ లైసెన్స్ అనేది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కానీ, ఫిజికల్ మెజర్మెంట్ టెస్టులు కానీ జరుగుతుంటాయి కదా, ఆ టైం కల్లా మీ దగ్గర వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. కానిస్టేబుల్కి సంబంధించినటువంటి పోస్టులు అనగానే మనకి తెలుస్తుంది ఏంటంటే ఇవి సెక్యూరిటీ వింగ్ పోస్టులు అని చెప్పేసి. వన్స్ మనం సెక్యూరిటీ వింగ్కి సంబంధించినటువంటి పోస్టులు అని చెప్పేసి ఏదైతే పోస్ట్ అంటామో ఆ పోస్ట్కి సంబంధించి మనకి ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ ఉంటుంది, అలాగే ఫిజికల్ మెజర్మెంట్స్ టెస్ట్ అయితే ఉంటుంది, ఎందుకంటే సమ్ స్టాండర్డ్స్ని అయితే మెయింటైన్ చేయడం కోసం. అలాగే ఈ జాబ్స్కి కూడా ఆ టెస్ట్లు అయితే ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి కొన్ని నామ్స్ అయితే మెన్షన్ అయితే చేశారు. ఇప్పుడు ఆ డీటెయిల్స్ని అయితే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్కి సంబంధించిన వివరాలను చూద్దాం. ఇది మనకి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్కి మాత్రమే. అయితే ఈ ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అనేది మనకి ఏజ్ వైజ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్ టు 30 years అని ఏదైతే అన్నారో వీటికి సంబంధించిన వివరాలు తెలుసుకుంటే సరిపోతుంది. రిమైనింగ్ కేటగిరీస్ ఏవైతే మెన్షన్ చేశారో అప్ టు అబోవ్ 30 to 40, అబోవ్ 40 years అని ఇవన్నీ కూడా డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి సంబంధించి. సో వీటి గురించి మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు జనరల్లీ అప్లై చేసే ప్రతి అభ్యర్థి ఏజ్ కూడా 30 years బిలో ఉండాలి, ఇఫ్ ఇన్ కేస్ SC/ST రిజర్వేషన్ ఉన్నా సరే. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 1600 meters రేస్ అయితే ఉంటుంది, దీన్ని 6 minutes లోపు కంప్లీట్ చేయాలి. లాంగ్ జంప్ చూసుకుంటే 14 feet ఉంటుంది, హై జంప్ చూసుకుంటే 3.9 feet అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇవైతే ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. అండ్ ఆల్సో ఇవి మేల్ క్యాండిడేట్స్కి. అలాగే మేల్ క్యాండిడేట్స్కి ఫిజికల్ మెజర్మెంట్స్ కూడా మెన్షన్ అయితే చేశారు. ఆ ఫిజికల్ మెజర్మెంట్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమరీలీ చెక్ చేసేది హైట్. ఈ జాబ్కి అప్లై చేసే క్యాండిడేట్ హైట్ అనేది 170 centimeters అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. అలాగే కొన్ని ప్లేసెస్ వాళ్ళకి 5 centimeters రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. బట్ అందులో మన స్టేట్ అంటే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ లేదు కాబట్టి ఈ పాయింట్స్ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ నెక్స్ట్ మనం చూసుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటంటే చెస్ట్. ఈ చెస్ట్ చూసుకున్నట్లయితే 81 centimeters అయితే ఉండాలి. బ్రీతింగ్ తీసుకున్న తర్వాత మినిమం 4 centimeters ఎక్స్పాన్షన్ అయితే జరిగి 85 centimeters వరకు బ్రీతింగ్ తీసుకున్న తర్వాత మన చెస్ట్ అయితే ఎక్స్పాండ్ అవ్వాలని చెప్పి మెన్షన్ చేశారు. ఇక్కడ వివరాలను చూడొచ్చు. ఇక ఇప్పుడు మనం మేల్ క్యాండిడేట్స్ డీటెయిల్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసాం కదా, ఫిమేల్ క్యాండిడేట్స్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్కి సంబంధించి ఫిమేల్ క్యాండిడేట్స్కి మెన్షన్ చేసింది ఏంటంటే ఇఫ్ మనం అప్లై చేసేది అప్ టు 30 years ఏజ్ గ్రూప్ వాళ్ళే కాబట్టి ఫ్రెషర్స్ 1600 meters రేస్ని కంప్లీట్ చేయడానికి 8 minutes టైం ఇచ్చారు. లాంగ్ జంప్ చూసుకుంటే 10 feet ఉంటుంది, హై జంప్ చూసుకుంటే 3 feet ఉంటుందని చెప్పి ఫీమేల్ క్యాండిడేట్స్కి మెన్షన్ అయితే చేశారు. దెన్ నెక్స్ట్ మనకి ఫిజికల్ మెజర్మెంట్స్ అనేవి ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా ఉండడం అయితే జరుగుతుంది. ఫిజికల్ మెజర్మెంట్స్లో భాగంగా చూసుకున్నట్లయితే ఈ జాబ్కి అప్లై చేసే ఫీమేల్ క్యాండిడేట్ హైట్ అనేది 157 centimeters అయితే ఉండాలి. కొన్ని స్టేట్స్ వాళ్ళకి రిలాక్సేషన్ ఉంటుంది, బట్ దాన్ని మనం కన్సిడర్ చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. సో ఇవైతే మనకి ఏదైతే ఈ కానిస్టేబుల్ పోస్ట్కి అప్లై చేసే క్యాండిడేట్కి ఉండవలసినటువంటి ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ డీటెయిల్స్ అండ్ ఫిజికల్ మెజర్మెంట్స్ సంబంధించినటువంటి డీటెయిల్స్. సెలక్షన్ ప్రాసెస్ గురించి మాట్లాడుతుంటే మనకు తెలుస్తుంది ఏంటంటే సెలక్షన్ ప్రాసెస్ టోటల్లీ 3 stagesలో ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, దెన్ నెక్స్ట్ చూసుకుంటే ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అండ్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్లు ఉంటాయి. ఇవి కంప్లీట్ అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్. టోటల్లీ 3 stagesలో మనకి అన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే ఇప్పుడు మనం సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ఎగ్జామ్ ప్యాటర్న్ ఏదైతే ఉందో ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి చూద్దాం. అంటే స్టార్టింగ్లో ఏదైతే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుందో ఆ ఎగ్జామినేషన్ గురించి చూద్దాం. సో ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ గురించి చూసుకున్నట్లయితే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూసుకుంటే 100 questions ఉంటాయని చెప్పారు. ఈచ్ క్వశ్చన్ 1 mark క్యారీ చేస్తుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అంటే 100 marks ఎగ్జామ్ పేపర్ అయితే ఉంటుంది. అలాగే మనకి ఎగ్జామ్లో ఉండేటటువంటి ప్రతి క్వశ్చన్ కూడా మల్టిపుల్ చాయిస్ బేస్డ్ క్వశ్చన్ అని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. ఇక ఎగ్జామ్లో మొత్తం 4 parts అయితే ఉంటాయని చెప్పారు. పార్ట్ ఏలో జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూసుకుంటే 50 questions అండ్ 50 marks ఉంటాయి. పార్ట్ బిలో రీజనింగ్ ఉంటుంది, 25 questions అండ్ 25 marks. పార్ట్ సిలో న్యూమరికల్ ఎబిలిటీ 15 questions అండ్ 15 marks. ఫైనల్లీ పార్ట్ డిలో
కంప్యూటర్ ఫండమెంటల్స్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ వర్డ్, కమ్యూనికేషన్స్, ఇంటర్నెట్, డబ్ల్యూడబ్ల్యూడి అండ్ వెబ్ బ్రౌజింగ్ ఎక్సెట్రా వీటికి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. 10 క్వశ్చన్స్ ఉంటాయి, 10 మార్క్స్. టోటల్ ఈ ఎగ్జామ్కి సంబంధించి 90 మినిట్స్ అయితే ఇస్తారు. ఈచ్ రాంగ్ ఆన్సర్కి 0.25 అంటే 1/4 నెగిటివ్ మార్కింగ్ కూడా అప్లికేబుల్ అవుతుందని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. జనరల్లీ ఎస్ఎస్సి నుంచి ఏదైనా జాబ్ రిక్రూట్మెంట్ వస్తుంది అనగానే మనకి అది తెలిసిందే అప్లికేషన్ ఫీజు 100 రూపీస్ అని చెప్పేసి. సేమ్ ఇక్కడ కూడా మనకి అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే 100 రూపీస్గా మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. అలాగే అప్లై చేసే క్యాండిడేట్స్లో ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అప్లికేషన్ ఫీజు నుంచి ఎగ్జామ్షన్ ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పారు. అంటే ఈ జాబ్స్కి అప్లై చేసే క్యాండిడేట్స్లో జనరల్ కేటగిరీ, ఓబీసీ కేటగిరీ అండ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కేటగిరీ క్యాండిడేట్స్ మాత్రమే అప్లికేషన్ ఫీజు పే చేయాలి. అది కూడా 100 రూపాయలు అయితే ఉంటుంది. ఇక ఎగ్జామ్ సెంటర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీద కూడా ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఇచ్చారు. బట్ అవి రీజన్ ప్రకారం సెంట్రల్ రీజనా, ఈస్టర్న్ రీజన్ అనే దాని ప్రకారం మెన్షన్ చేశారు, స్టేట్ వైజ్ కాకుండా. సో మనం ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకి సంబంధించి చూసుకోవాలంటే సదరన్ రీజన్లో చూసుకోవాలి. సో వన్స్ మనం సదరన్ రీజన్కి వెళ్ళినట్లయితే మనకి మెన్షన్ చేసినటువంటి ఎగ్జామ్ సెంటర్స్ ఆంధ్రప్రదేశ్కి దెన్ తెలంగాణకి మెన్షన్ అయితే చేశారు. సో ఒకసారి ఆంధ్రప్రదేశ్కి చూసుకుంటే చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, ఏలూరు ఇవైతే ఆంధ్రప్రదేశ్కి మెన్షన్ చేసినటువంటి ఎగ్జామ్ సెంటర్స్. ఇక తెలంగాణకి సంబంధించి చూసుకుంటే హైదరాబాద్ ఆర్ సికింద్రాబాద్, వరంగల్, ఒంగోలు, సిద్దిపేట ఇవైతే మనకి తెలంగాణకి సంబంధించి మెన్షన్ చేసినటువంటి ఎగ్జామ్ సెంటర్స్. సో ఫ్రెండ్స్, ఇవైతే మనకి రీసెంట్లీ రిలీజ్ అయినటువంటి ఎస్ఎస్సి అండర్టేకింగ్లో ఉన్న ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్. ఇఫ్ ఇన్ కేస్ నేను ఏదైనా ఇన్ఫర్మేషన్ స్కిప్ చేసిన అనిపించినా, లేదు ఇంకా మీకు ఈ నోటిఫికేషన్ ఏదైనా డౌట్ ఉంది అనిపించినా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అలాగే స్టార్టింగ్లో చెప్పాను కదా, నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయమని చెప్పేసి ఇప్పుడు కూడా మరీ చెప్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. వీలైతే ఈ జాబ్ నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ కొత్తగా ఎవరైనా మన ఛానల్కి విజిట్ చేసిండి ఈ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూస్తూ ఉంటే రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని యాక్టివేట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసినందుకు.